హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దైవక్షేత్రం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి సందర్భంగా చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరులు ఉత్సవమూర్తులను నంది వాహనంపై వంశధార నది రేవుకు తీసుకెళ్లి త్రిశూలంతో నది స్నానం ఆచరించారు. దీన్ని త్రిశూల స్నానం అని కూడా అంటారు. శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా జలబురు మండలంలో ఉంది. ఇక్కడ పరమేశ్వర చోళరాజుల కాలం నాటిది. 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులు వచ్చి 8 వైపులా 8 లింగాలు ప్రతిష్ఠించారు. వంశధార నది గుడి వెనుక భాగాన ప్రవహిస్తుంది. అందుకే కాశీలో లింగ దర్శనం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. ఇది ఒకటి తక్కువ కోటి లింగాల ఆలయంలో పిలువబడుతుంది. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. దక్షిణ భారతదేశంలోని పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక దేవాలయం ఇది. సుమారు